వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డిలో కొంత ఆయన యొక్క మాటల్లో కావచ్చు, అంటే ఆయన యొక్క స్వరంలో కొంత మనం ఓడిపోతున్నామేమో అని ఒక భయం అయితే పట్టుకున్నట్టుగా కూడా ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇంతటికి ఆయన రీసెంట్గా ఈ వార్త హల్చల్ కావడానికి గల కారణాలు ఏంటి, దాంట్లో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడారు, అటువంటి ఓటమి భయం ఆయనకి ఎందుకు అనిపించింది కొంతమందికి, అంటే ఆయన ఓడిపోతారనే ఒక నిరాశ ఎందుకు కలిగింది, అంటే ఆయన చెప్పినటువంటి ఏదో ఒక కొన్ని మాటలను ఉద్దేశించి కూడా కొన్ని ప్రధాన ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, కొన్ని వార్తలు అయితే రాసింది. దాన్ని బేస్ చేసుకొని అసలు దీని వెనక ఆయన నిరాశ వెనక, అంటే ఆయన స్వరంలో ఉన్నటువంటి నిరాశ వెనక అర్థం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే, రీసెంట్గా మనం చూసినట్లయితే తిరుపతిలో ఒక 2 రోజులు మనకు ఎడ్యుకేషన్ సబ్మిట్ అయితే జరిగింది. అయితే ఒక ప్రముఖ ఛానల్ కూడా 3.50 కోట్ల ప్రజల సొమ్మును కూడా సమర్పించారనేది కూడా ఒక వార్త. అలాగే విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలకు జవాబిచ్చారనేసి, అంటే పెట్టుకున్నదేమో విద్యా సంబంధించి, దానిలో రాజకీయంగా అడిగి అక్కడ సమాధానం చెప్పారనేసి, ఇన్నాళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పైన జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారు, అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు కాంగ్రెస్ గురించి ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు ఏం మాట్లాడారు, అసలు ఏమి విమర్శలు చేశారు, ఇంకా రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని ఆయన విభజిస్తున్నారనేది కూడా ఆయన చెప్పారు. దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలతోనే మేము కేంద్రంతో స్నేహంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏమి అంత స్నేహంగా ఎందుకోసం ఉండాల్సి వస్తుంది, అలాగే అమలులోకి రాని ఐవి ఆన్లైన్ అంటే కోర్సులు ఏవైతే ఉన్నాయో దాని గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ గొప్పలు, అసలు దానికి సంబంధించి ఏంటి, అంటే బైజూస్ కంటెంట్ కావచ్చు, ట్యాబ్ల పైన కావచ్చు, కలర్ఫుల్ స్పీచ్లు అంటూ కూడా ఇవైతే ఉన్నాయి కదా, దానికి సంబంధించి. అయితే 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశాననేసి చెప్పుకుంటున్నారు, ఎలాంటి విచారం లేదు అంటూ చెప్పుకుంటూనే, ఒకవేళ నన్ను ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా సంతోషంగా దిగిపోతాను అంటూ కూడా ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది, ఒక ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు అనొచ్చా లేదా, దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది కూడా. అలాగే వైనాట్ 170 ఊరువాడ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పబ్లిక్ మీటింగ్ చెప్పినా ఈ మాటని వాడేవారు. అలాగే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల గురించి కూడా ప్రస్తావించేవారు అనమాట. అయితే తొలిసారిగా ఏంటంటే ఈయనకి నిరాశపూరిత స్వరం అయితే కొంత నిరాశగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అయితే 56 నెలలుగా అధికారంలో ఉన్నాననేసి, నేను బెటర్గానే చేశాను అనుకుంటున్నాను అనేసి కూడా చెప్పుకొచ్చాడు. ఈ అనుకుంటున్నాను అనే పదం ఏదైతే ఉంటుందో అది నిజంగా కొంత డైలమా అనమాట. నేను బెటర్గానే చేశాను అనుకుంటున్నా అంటే డైలమా, అంటే 100% నువ్వు చేయలేదు, 100% బెటర్ కాదు, 100% వేస్ట్ అని కాదు, అంటే 50-50 కూడా కాకపోవచ్చు. దాంట్లో ప్రజలు ఏ విధమైనటువంటి అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకొని ఏది బెటర్గా అనుకుంటారో ఆ విధంగా ఉంటారు. అయితే ఎలాంటి విచారం లేదు, అంటే ఇప్పటికిప్పుడు నన్ను దిగిపోమన్నా సంతోషంగా దిగిపోతానని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేర్లు వాటి యొక్క అమలు తీరుకు సంబంధించి అంటే మార్చిలో బటన్ నొక్కే ప్రతిసారి కూడా సొంత ప్రతీకకు కోట్ల రూపాయల ప్రకటనకు ఆయన గుమ్మిస్తూ, అంటే ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఈ బటన్ నొక్కడం కోసం ఏంటంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడికి అమ్మఒడి పథకంలో బటన్ నొక్కాలనుకోండి, అక్కడికి వెళ్తే కూడా ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని, ఇటువంటి రాష్ట్రాన్ని అక్కడ బటన్ నొక్కడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అదేదో ఆయన అక్కడ ఉండి చేయొచ్చు, కానీ రాజకీయంగా ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి అక్కడ వాళ్ళ పబ్లిక్గా బటన్ నొక్కితే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుస్తుంది, ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు కూడా బాగా ఇది ఉంటుంది అనేది ఒక ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు, కాదనట్లేదు, చేయొచ్చు. అయితే ఇక్కడ సంక్షేమాల పేరుతోనే, అంటే సంక్షేమ అభివృద్ధి అనుకునేసి అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, కానీ
అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం అదే అభివృద్ధి అనుకుంటున్నారు. సంక్షేమాన్ని అభివృద్ధి అనేసి అనుకొని ఆ సంక్షేమంతోనే వాళ్ళు ఉన్నతంగా ఎదగగలరు. సంక్షేమ పథకాలు అవసరం కాదనట్లేదు. కానీ ఆ సంక్షేమాలే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయనేసి కూడా ఆయన ఒక భావన. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉందన్నమాట. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలను పెద్దపీట వేస్తున్నారనేసి కూడా చాలా పత్రికల్లో కావచ్చు, ఆయన లేదా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. నవరత్నాలతో అమోఘమైనటువంటి పరిపాలన సాగుతుందనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. అందులో మైనస్లు ప్లస్లు ప్రతి పథకంలో ఉంటాయి. నాకు తెలిసి చాలా పథకాలు అయితే మైనస్ అని చెప్పుకుంటున్నాను నా అభిప్రాయం ప్రకారం. సరే, ఆ పథకాలకు సంబంధించి మనకొద్దు. అయితే ఇక్కడ సంక్షేమం ఒకటే అభివృద్ధి అనేసి కూడా ఎవ్వరు అసలు ఆ మాటని ఎప్పుడు తీసుకోరాదు. ఇప్పుడు అమ్మఒడి పథకం వేస్తున్నారు. ఒక విద్యార్థికి ఏం కావాలి? ఒక విద్యార్థికి బుక్స్ కావాలి, యూనిఫామ్ కావాలి, అంటే షూ కావాలి, అలాగే వీలైతే అతనికి ఫుడ్ పెట్టాలి. ఇది పెడితే ఆ విద్యార్థికి ఎటువంటి కష్టం ఉండదు. దీనికి కావాల్సినటువంటి డబ్బుల్ని తల్లుల ఖాతాలో ఎందుకు వేయడం అంటే ఇది ఓటు రాజకీయం కోసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు వేసినా, లేకపోతే కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, మోడీ గారైనా, ఎవరైనా సరే ఇది ఒక రాజకీయ కోణంలోనే ఉంటుంది 100%. ఎవరికి కూడా ప్రజలకి, అర్హులైనటువంటి ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ఇప్పుడు ప్రతి నెల రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం అనుకో, అది వేరు. ఎందుకంటే ఆ డైరెక్ట్గా ఏంటంటే ఆ డబ్బులు, ఆ రేషన్ ఏదైతే ఉందో అతని జీవనోపాధికి పనికి వస్తుంది. ముసలి వారు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, వాళ్ళు ఆ వయసులో ఏమి చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఓకే. కానీ జూనియర్ లాయర్లకి, ఆటో డ్రైవర్లకి, ఇక చిన్న సన్నగారు వీళ్ళు ఎవరైతే చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా డబ్బులు అందరికీ ఏదో సంవత్సరంగానే వేస్తున్నారు. అయితే అక్కడ ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది దానికి సంబంధించి వాలంటరీ వ్యవస్థనే ఏదో, ఈ వాలంటరీ వ్యవస్థ ఇంకా ఐఎస్ఐ వీళ్ళంత మంచి వ్యవస్థ ఇంకొకటి లేదు అనేసి. అంటే ఇక్కడ నాకు ఒకటి, అంటే నేను వాలంటీర్లు తప్పు పట్టడం కాదు, కానీ ఉన్న వ్యవస్థకి సమాంతరంగా ఇంకొక వ్యవస్థ ఎందుకు అని నా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో మ్యాథ్స్కి సంబంధించి ఒక టీచర్ ఉంటే ఇంకొక మ్యాథ్స్ టీచర్ తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? అవసరం ఉండదు కదా. అట్లా ఉన్న వ్యవస్థ, అంటే ఆల్రెడీ ఉన్న వ్యవస్థ ఏంటంటే ఎంఆర్ఓలు కావచ్చు, విలేజ్ సెక్రటరీలు కావచ్చు, వీళ్ళ పని అది. ఇప్పుడు వాలంటీర్లు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ చేసేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మన పథకం అనేది కూడా మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా ప్రజలకు చేరాలనేది ఆయన కాన్సెప్ట్. అంటే ఏదో అంత డైరెక్ట్గా ప్రజలకు చేరే విధంగా వెళ్ళాలనుకుంటే ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని కట్టడి చేస్తే సరిపోతుంది కదా. దానికోసం ఉన్న ఇప్పుడు వీళ్ళకి ఏదో 5,000 రూపాయలు ఇచ్చేసి వీళ్ళ దగ్గర గుడ్డు చాకరీ చేయించుకుంటే అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. సరే, ఏదో దానికి సంబంధించి మన టాపిక్ అది కాదు కాబట్టి సరే చూద్దాం. ఇక్కడ సంక్షేమం ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అంటే పిల్లలకి మేము ఎడ్యుకేషన్ చెప్తున్నాం, దానివల్ల వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనేసి అనుకుంటే, ఇప్పుడు మీరు పిల్లలకి అమ్మఒడి పథకం కింద డబ్బులు వేస్తారు. అతను గోల్డ్ మెడలిస్ట్ అవుతారు అనుకోండి. ప్రతి సంవత్సరం 1,00,000కి పైగా విద్యార్థులు వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకొని వస్తారనమాట, బయటకు వస్తారు. వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే గోల్డ్ మెడలిస్ట్ అయితే మాత్రం ఏం ఉపయోగం? కానీ 100% ఏంటంటే అతనికి ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధి లేదు. కానీ సంక్షేమం పేరుతో అక్కడికి అతనికి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఉపాధి లేకపోతే అతని కాళ్ళ మీద అతను ఎలా నిలబడగాడు? ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎక్కువగా ఇది చేసేది అదే, సొంత ప్రతి కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడు. తాజాగా ప్రజాధనం మరోసారి కూడా ప్రచార జాతరగా మొదలు పెట్టేశారు ఆయన. 4 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుపతిలో ఎడ్యుకేషన్ సబ్మిట్ పేరిట 2 రోజులు చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ చర్చా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఛానల్కి 3.50 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా కూడా ఒక ప్రధాన పత్రికల నుండి కూడా ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. కొన్ని సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి అమౌంట్ అటు ఇటు ఎక్కువ తక్కువగా చూపిస్తున్నారు. ఏదేమైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అయినప్పుడు కోట్లలోనే డబ్బులు ఎప్పుడు ఉంటుంది. ఇక ప్రభుత్వ ఇమేజ్ను కూడా బిల్డప్ కోసం
టైమ్స్ గ్రూప్ తో 25 కోట్ల రూపాయలు సమర్పించారనేసి జగన్మోహన్ రెడ్డి సమర్పించారంటూ కూడా మరొక వార్త కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఇండియా టుడే ఛానల్లోనే అదే తరహా డీల్ కూడా కుదుర్చుకోవడం ఇక్కడ గమనార్హం అంటూ కూడా రాశారు. అయితే ఇక్కడ రాజకీయాలైనా అంటే ఇక్కడ పెట్టినటువంటి సందర్భం ఏంటి అంటే బుధవారం రెండో రోజు జరిగినటువంటి ఎడ్యుకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కాబట్టి సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశారి ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించారు కాబట్టి ఈ చర్చను విద్యారంగానికి మాత్రమే పరిమితం చేశారు అంటే అది లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సబ్మిట్ అంటే ఓన్లీ విద్యకి సంబంధించే మాట్లాడాలి, మిగతా విషయాలు కాదు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశారు, రాజకీయంగా కూడా అక్కడ ప్రశ్నలు అడగాల్సిన వచ్చిన ఆ ప్రశ్నలు అడిగారు. అయితే సుమారు గంట పాటు జరిగినటువంటి చర్చలో దాదాపు 25 నిమిషాల పాటు రాజకీయ అంశాలు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ముందుగానే క్వశ్చన్స్ ఇస్తే దానికి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ప్రిపేర్ అయిపోయి ఉండు. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ముందుగానే పలానా క్వశ్చన్స్ వస్తాయంటే మనం అవే చదువుకుంటాం కదా. ఆ విధంగా క్వశ్చన్స్ అన్ని కూడా ముందే అనుకున్నట్టుగానే ప్రశ్నోత్తరాలు సాగడం మరో విశేషంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. జనరల్గా మనకు కూడా అర్థమైపోతుంటుంది. అయితే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా అని ఛానల్లో అతను అడిగినప్పుడు ఈ స్ట్రాంగ్ రియాలిటీ అంటూ కూడా అంటే వాస్తవం కంటే ఆశ కావచ్చు, నమ్మకం అనేది కూడా చాలా బలంగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఈ వ్యాఖ్యలు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశాను అనుకుంటున్నాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే చేశాను అనుకుంటున్నాను అంటే చేయలేదని దాని అర్థం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మౌనం అర్థాంగీకారం అంటూ ఉంటారు కదా. బెటర్గానే చేశాను, నేను బెటర్గా చేశాను అనేది కాన్ఫిడెంట్, నేను బెటర్గా చేశాను అనుకుంటున్నాను అనేది ఓవర్ యాక్షన్ ప్లస్ అంటే ఓడిపోతామని భయం కూడా ఉండొచ్చు దీంట్లో. ఇప్పటికిప్పుడు నన్ను దిగిపోమన్న సంతోషంగా నేను దిగిపోతానంటూ చెప్పడం. అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి మాటలంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకి కూడా కొంత గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తారు కాబట్టి మనం ఆ పార్టీలో నుండి ఈ పార్టీకి వచ్చాం, లేదా మనకు టికెట్ ఇచ్చారు, మనం గెలవాలి, ఇటువంటి నమ్మకాన్ని వాళ్ళు గెలుపు పైన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఆయనకి మైనస్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు ఓటమి స్వరం వినిపిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం ఒక రకంగా చెప్పుకోవాలి. అంటే విభజన ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే మనకు దానికి విభజనకి సంబంధించి మనం అంటే విభజన హామీలు సాధించేందుకు కూడా జగన్ ఎన్నాళ్ళలో చేసినటువంటి ప్రయత్నాలు ఏమి కూడా లేదు వాస్తవానికి చెప్పుకోవాలంటే. అయితే కేంద్రానికి తూతూ మంత్రంగా లేఖలు రాయడం తప్ప ఘాటుగా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ మనం చూడలేదు. కేవలం లెటర్ రాసాక అయిపోయింది. ఆ లెటర్ అక్కడ పోయిందా, చేరిందా, దాని మీద ఏంటి, వాళ్ళు ఏమన్నారు, ఇవేవి కూడా ఉండదు అన్నమాట. అయితే పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతసేపు అనేక అంశాలతో పాటుగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల గురించి ఏ విధంగా అయితే మాట్లాడతారు, విభజన అంశాల గురించి మేము వాళ్ళకి లెటర్ రాసాం, వాళ్ళు ఇది చెప్పారు, మనకి ఇట్లా నష్టం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇట్లా మన రాష్ట్రానికి నష్టాన్ని చేకూరుస్తుందో లేదా లాభాన్ని చేకూరుస్తుందో లేదా హామీలు త్వరగా మేము నెరవేరుస్తాము, ఏదో ఒకటి దానికి సంబంధించి ఏమైనా చెప్పాలి కదా, ఏమి కూడా చెప్పట్లేదు. అయితే రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ ను విమర్శించింది లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ విభజించిన తర్వాత ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించలా. ఎందుకు విమర్శించలా అంటే ఒకటి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి విమర్శించలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజనకి ఆ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది, ఆ పద్ధతిలో మనం జరిగింది హఠాత్తుగా ఇప్పుడు గుర్తొచ్చేసింది. మనకు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చలేదనేసి కూడా తప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు గుర్తొచ్చేసింది. మరొక విషయం కూడా గుర్తుకొచ్చింది. ఆ గుర్తుకొచ్చింది ఎందుకు వచ్చిందంటే షర్మిల తన సోదరు అయినటువంటి షర్మిలకు పిసిసి అధ్యక్షురాల హోదాని అలాగే ప్రత్యేక హోదా ఈ రెండు అంటే పిసిసి అధ్యక్ష హోదా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రత్యేక హోదా ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు టపాలను గుర్తొచ్చేసి ఆ చెల్లికి ఇచ్చినటువంటి అధ్యక్షురాల పదవి కావచ్చు, ప్రత్యేక హోదా, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే
ఈ అంశాలపైన కూడా ఎప్పుడు ఏనాడు కూడా ప్రశ్నించలేదు. ఇక నుండి ప్రశ్నిస్తారేమో చూడాలి. అయితే కాంగ్రెస్ పైన జగన్ కు బాగా కోపం వచ్చిన అంశాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ పార్టీ సాంప్రదాయంగా విభజించి పాలించడం, అంటే ఆ పార్టీ యొక్క సాంప్రదాయం ఏంటంటే విభజించి పాలించడం. అంటే అంటే అన్నదమ్ముల్లాగా ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విభజించేసిందంట. అయితే పార్టీ విభజించంటే ప్రజలు, మెజారిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలనేసి కూడా పోరాటం కొన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు పైగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశంతో పెట్టుకొని 100% అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకంటూ తెలంగాణ కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆయన తప్పుపడుతున్నట్టుగా కూడా, అంటే విభజించి పాలించు అనేది కూడా ఆ పార్టీ యొక్క అలవాటు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చెప్పడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని అన్యాయమైనటువంటి పద్ధతిలో విభజించారని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదా? ఓన్లీ ప్రజల కోసమే చేస్తున్నారా? లేదా చంద్రబాబు గారు చేస్తారా, రేవంత్ రెడ్డి గారు చేస్తారా, కేసీఆర్ గారు చేస్తారా, మోడీ గారి? ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారు. 100%. అవునన్నా కాదన్నా దానికోసమే ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. దాంట్లో అధికారంలో ఉంటే అప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు, ఎంత శాతం ప్రజలకు మేలు చేస్తారు అనేది నెక్స్ట్ అనమాట. కానీ రాజకీయ కోణంలోనే దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పనిచేస్తారు. మా కుటుంబాన్ని కూడా ఇప్పుడు విభజిస్తున్నారు. నేను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినప్పుడు మా చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి మాపైనే పోటీగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సారథ్య బాధ్యతలు ఇప్పుడు నా సోదరికి అప్పగించారు. దేవుడు వారికి బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన శాపనార్థాలు అయితే పెట్టేశారు. అది 100% ఏంటంటే ఇక్కడ పోటీకి ఇప్పుడు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు రకరకాలైన పార్టీలో ఉంటారు. అంతలా మాత్రాన వాళ్ళకి నచ్చింది ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి పోతారు. అయితే మీరు ఎందుకు సపరేట్ గా మీ తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సొంతంగా ఎందుకు పోయి మళ్ళీ పార్టీ పెట్టుకున్నారు? మీరు కూడా తండ్రి హయాంలో, తండ్రి వల్ల, అంటే మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా కొనసాగి ఉండొచ్చు కదా. అంటే మీకు సీఎం పదవి ఇవ్వలేదని మీరు పార్టీ, సొంత పార్టీ పెట్టుకున్నారా, లేదా మీ మీద కేసులు పెట్టారని పార్టీ పెట్టుకుని అవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తే ఆయన ఏ విధంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కొంత ఆయన కూడా బెటర్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొత్త రాష్ట్రం కావడంతో కేంద్రం సహకారం అవసరం అంటూ కూడా ఎన్డీఏతో మేము కొనసాగుతున్నాం. టీడీపీ జగన్, అంటే ఎన్డీఏతో టీడీపీ కొనసాగింది. అయితే జగన్ విపక్షంలో అప్పుడు ఉన్నారు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో అధికారంలో ఉంది. అప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ, అంటే మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. కాబట్టి ఆయన, అంటే టీడీపీ బీజేపీ ఆ పొత్తులతో కొనసాగుతూ ఉన్నాయి. అప్పుడు మేము విపక్షంలో ఉన్నాం, నిత్యం మమ్మల్ని కూడా వేధించారు. ఇప్పుడు మాత్రం తాను రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఆ సఖ్యత ఏమైపోయింది? విపక్షంలో ఉంటే మాత్రం అప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నట్టు పార్టీతో ఉండి మీరు కూడా పోరాటం చేయొచ్చు కదా. మీకు అధికారం లేకపోయినా మీరు కూడా ప్రశ్నించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసి ఉండొచ్చు కదా. అధికారం ఉంటేనే ప్రశ్నించాలా? అట్లా ఏముండదు కదా. అయితే ఏపీలో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ అసలు ఉనికే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ జనసేన పార్టీతో పోటీ అనేది మా యొక్క స్పష్టం, మేము వాటిని దృష్టిలో పెట్టుకుంటాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ లేదా బీజేపీ పార్టీని కానీ మేము దృష్టిలో పెట్టుకోం అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కొంత సానుకూలంగా ఉన్నారా నేతలు మీ మీద, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా అనే దానికి సంబంధించి కనుక చూసినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళపైన కూడా ఎడాపెడా మార్చేస్తున్నారు. అంటే కొంతమందికి టికెట్లు ఇవ్వట్లేదు, కొంతమంది టికెట్లు నిరాకరించారు. తన నిర్ణయాన్ని కూడా సమర్థించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీనికి సంబంధించి కన్నా మనం చూసినట్లయితే ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నారనేసి, తమ పైన ప్రజలు సానుకూలంగా ఉన్నారు. కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదన్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను కూడా మేము ఎంపిక చేసుకున్నామనేసి కూడా చెప్పారు. సామాజిక సమీకరణ దృష్ట్యా కొన్ని మార్పులు చేశామనేసి కూడా చెప్పుకొచ్చారన్నమాట.
సరే అది ఓకే, అది రాజకీయంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒకటి చూసినట్లయితే ప్రతీకారం కోసం ఏమన్నా చేశారా అనే దానికి మనం చూసినట్లయితే వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత తొలి రోజు నుంచి కూడా విపక్ష నేతలు పైన కేసులు పెట్టి వాళ్ళని ఇరికించడమే లక్ష్యంగా అడుగులు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు అనేకమైనటువంటి కేసులు, ఒక అంగళ్ళ కేసులోనే 300 నుండి 500 కేసులు, 500 మంది 300 పైచులు పైన చాలా మంది పైన కేసులు పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, బైబర్ ఇట్లా ఒక్కొక్కటి ఒకటి పోతే ఒకటి ఆయన పైన కూడా కేసులు పెట్టారు. కాకపోతే ఇది మేమేమో దురుద్దేశంతో చేయలేదు అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారంతోనే లేదంటూ కూడా ఆయన చెప్పినప్పటికి కూడా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ లో జగన్ స్పష్టం చేశారు. అంటే సిఐడి మేము దురుద్దేశంతో మేము ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదు కూడా అనేసి కూడా అటువంటి ఆరోపణలు చేస్తే అవి అర్థరహితం అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే సిఐడి కేసులు పెట్టినా కోర్టులో ఆధారాలు చూస్తాయి కదా అనేసి కూడా ప్రశ్నించారు. సిఐడి కోర్టులో అంటే సిఐడి కేసులు పెడితే సాక్ష్యాలు కూడా ఇప్పటి వరకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాలు ఏది కూడా లేదు. ప్రజల్లో మీరు చేసినటువంటి మంచి పని ఏంటంటే ఎటువంటి శిక్షకి ఎటువంటి శిక్షణ వర్తిస్తుంది అనేది ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే 100% అందరికి తెలిసిపోయింది అనమాట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కొంత ఓటమి స్వరం అంటే ఓడిపోతామోనేమో కొంత ఆ దిగులు 100% ఇప్పటి వరకు మనం ఈ అంశాలను కనుక మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి నిజంగా ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు రానున్న ఎన్నికల్లో, తెలుగుదేశం గెలిపిస్తారా, అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో వాళ్ళు గెలిపిస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా, లేదా ఎవరిని, అంటే మెజారిటీ వీళ్ళ మధ్యలో ఉంటుంది కానీ ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆంధ్ర తెలంగాణ రాజకీయాలతో పాటు మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోయినా ప్రతిరోజు కూడా మన ఛానల్లో మంచి అప్డేట్ అయితే పక్కాగా ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మంచి మంచి వీడియోలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మాత్రం మర్చిపోకండి.